వెల్కమ్ టు ఎల్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దన్నూర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసిన వ్యక్తి రజియా బేగం అక్బర్ బాషాతో ఎల్ఆర్ న్యూస్ సీఈఓ రాజు ముఖాముఖి మాట్లాడుతూ గ్రామానికి ఎంతో సహకారం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మంచినీరు వసతి కానీ పంట పొలాలకు వెళ్లే మట్టి రోడ్లను కానీ ఊరిలో ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నింటినీ నేనున్నానంటూ గ్రామంలోని ప్రజలందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. కీర్తిశేషులు మన్నె యాదగిరి చనిపోవడం వలన బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండదండ ఎవరూ లేక 5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క పని కూడా కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రజియా బేగం అక్బర్ పాషాని గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఆయనను గెలిపించుకుంటామని, మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడని, మరి అదేవిధంగా గ్రామంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా అండదండగా ఉంటాను అని, ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే తన పాలన చేస్తూ మా అందరి మధ్యలో ఉంటూ మాతో ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నారని గ్రామస్తులు రజియా బేగం అక్బర్ భాషాని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రజలు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మాజీ కోఆపరేటివ్ నంబర్ అంబర్ పాషా, వడ్ల జ్యోతి, కృష్ణ, వీర్నాల లక్ష్మి, మల్లేశం, చాకలి వీరేశం, లత, కొలుకూరి శ్రీశైలం, ఈర్నాల ప్రభు, మంజుల, బాలయ్య, అనసూయ, వీరేశం, లత, నాయకుడు, శ్రావణ్, బోయిని నరసింహులు, రామలింగం, బేగరి కిష్టయ్య, వడ్ల పుండరీకం, నరసింహులు, నాగయ్య, రాములు, యాదయ్య, భాస్కర్, రాజు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంకా పెడుతున్నాం కానీ రన్నింగ్ ఉండాలి. చెప్తా ఉండద్దే నువ్వు వెళ్ళాలని చెప్తా. నమస్కారం సార్. స్పందన భాగం వాడ గల్లీ తిరుగుతున్నాము. మన ఆడబిడ్డలు, తర్వాత అక్క చెల్లెళ్ళు, అమ్మలు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దాని తర్వాత మురికి కాలువలు, వాటర్ సమస్యలు ఖచ్చితంగా అవి సాల్వ్ చేస్తున్నాము. వాళ్ళు ఎట్లా చేసారు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండలేము. కొత్త నాయకత్వం వాళ్ళకి కావాలని కొత్త నాయకుడిని ఎన్నుకుంటాం. ప్రజల మద్దతు కూడా మొత్తం మీకే ఉంటుంది. ప్రజల మద్దతు పూర్తిగా మనకే ఉన్నది. కాబట్టి మనం ఖచ్చితంగా తెలుగు దిశలో ఉన్నాము. బ్యాడ్ గుర్తు తీసుకొని మన బీఆర్ఎస్ గెలిపించుకోవాలి. మన బీఆర్ఎస్ వస్తే ఊర్లో మంచిగా పనులు అన్నీ అవుతాయి. కాబట్టి మనం బ్యాడ్ గుర్తుని ఓటేసుకోవాలి. నేను కోరుకుంటున్నాను.
ఎందుకు అతని మోరియాస్ ఉంటుంది ఆడికెళ్ళి ఒక్క ఓడి మా తాత తండ్రి 20 ఏళ్ళ నేను నెంబరే, మా అన్న నెంబరే, మా అల్లుడు నెంబరే, ఇంత నెంబర్ వాళ్ళు సర్పంచ్ ఉంటే మేము నెంబర్ ఉంటే కాగితం మీద కూడా సంతకం పెట్టలేదు. నేను ఇంత గిన ఒట్టిగా ఎవరిని పెద్ద మనుషులు లేక ఎత్తుక మొక్కపరమ యాదగిరి వస్తే ఒక గల్లీ తాతలు పోయాను రోడ్డు మోరి మీద ఎత్తి చెల్లర పడేసినాం. ఆ రోడ్డు అది ఒక్కటి అంగన్వాడి అది కొండపోయి అక్కడ పడేసినాం. ఏసీ వాడకి వెళ్ళి అది అక్కడ చేసినాం. కొత్తగా అది పైప్ లైన్ చేసి అందులో ట్యాంకర్గా కలిపినాం. యాదగిరి అంటే మాకు అంత నమ్ముకుండే, మాకు ఒకళ్ళు అండగా లేకుంది. అండగా లేక మాకు ఒక కాగితం మీద సంతకం పెట్టక ఏది పెట్టక మేము వెనుకబడి మేము దొంగటాన్ని ఉండే వాళ్ళకి చెప్పుకోక మా అక్బర్ పాషాని తెచ్చుకొని మాకు అండగా ఉంటుంది, మేము చేసుకుంటాము అని మేము తెచ్చుకున్నాము. వాళ్ళు ఏమదంటే రెండు మండలకు ఒట్టి పెన్షన్ ఇవ్వమంటే ఓటేస్తే పెన్షన్ ఇస్తామంటారు, ఒట్టి ఆకిట్లో మట్టి వస్తే పెన్షన్ ఇస్తామంటారు, ఒట్టి ఆకిళ్ళల్లో గడ్డీలు వేస్తున్నారు. గడ్డి లేవకుండా చేసిపోతామని మాకు యాదగిరి చెప్పిండు కానీ ఆయన చనిపోయిండు కానీ ఇప్పుడు మాకు వెనుకబడ్డామని మా అక్బర్ పాషాని తెలుసుకున్నాము. మాకు అండగా నిలబడ్డాడు. మేము తప్పనిసరి గెలుస్తున్నాము. మేము తనని తెచ్చుకొని మేము గెలిపించుకుంటాము. ఆ ఓటు మేము పనులు చేసినవి వస్తున్నాయి. అట్లా అన్నీ తిరుగుబడి బాటలు చెప్పి మాకు అన్ని మోసం చేసి సంతకాలు పెట్టక తెలుసుకొని ఒక రేషన్ కార్డు అడిగి మనం ఒక ఏది చేసినాం. అది అడిగిన మాకు అది ఇంటిలో ఉన్నది. చేసిన పనులు తెలుసుకున్నాయి. ఇల్లు కట్టేటోళ్ళకు ఇంత పరిస్థితులకు లోన్లు ఇస్తున్నారు. ముఖ్య మా యొక్క అతిథులకు లోన్ ఇవ్వమంటారు. ఇటువంటి ప్రభుత్వం కాదు, రంగ ప్రభుత్వం ఉన్నది. అటువంటి దాన్ని సరి చేసుకునేదానికి సార్ను తెచ్చుకున్నాం. మేము అన్ని సరి చేసుకుంటున్నాం. దాన్ని ఎలా చేసుకుంటాం వారి మెజార్టీ తెచ్చుకుంటాం అనేది తెచ్చుకున్నాం. అక్బర్ అన్న సంపాదించుకుంటే ఎందుకు రాలేదు? మా ఊరు ప్రజలంతా మా టీఆర్ఎస్ ప్రజలంతా వెనుకబడిపోయిందని మా యాదగిరి సర్పంచ్ ఉండే ఆయన ఉన్నప్పుడు కొన్ని పనులు చేసిండు, మంచి పనులు చేసిండు. ఆయన కాలం చేసినందుకు మాకు ఎవరు లేరు, అండగా ఎవరు లేరని అక్బర్ అన్నం తెచ్చుకున్నాం. అక్బర్ అన్నం తెచ్చుకొని ప్రజల సేవ చేస్తా, నేను మీ గురించే మీ దృష్టి గురించి మీకు ఏమేమి పనులు ఉంటాయో అది అన్ని పనులు చేస్తా అని మేము తెచ్చుకుని అన్న ఏ పని అంటే ఆ పని చేద్దాం, మనం గెలిపించుకొని అన్నని గెలిపించుకొని అన్ని పనులు చేపించుకుందామని అన్న తెచ్చుకున్నాం. ఏ పని అయినా అన్న చేస్తాడు. యాడున్నా ఏమున్నా ఎక్కడున్నా మాకు ఫోన్లు చేసి ఏమవుతుంది ఎక్కడ అవుతుంది అని ఎవరికి ఏముంది ఏం ఆపతుంది అని సేవ చేసేందుకు అన్న నేను అండగా ఉంటా అని అన్న చెప్పు. గెలిపించమనుకుంటారు ఎలాంటి పని చేస్తున్నారు? ఇక్కడ సారు అంటే మాకు టీఆర్ఎస్ మాకు చాలా నమ్మకం. అంటే మా గ్రామ పెద్దలకు ఆయన ఈ గ్రామానికి ఏ వాళ్ళు నా వాళ్ళు కాదు, ఇల్లు నా వాళ్ళు కాదు అనే వ్యక్తి కాదు. ఒక కన్న తండ్రి ఎట్లనో తల్లిదండ్రులకు ఈ ఊరు ఆయన నమ్మి వచ్చిన వాళ్లకు దూరం పెట్టాడు. అట్లాంటి వ్యక్తి ఇక్కడ మా మధ్యలో ఉన్నందుకు మా సంతోషము. ఇంతకుముందు కూడా చేసిండు, అది ఆ పార్టీ వాళ్ళే చేయాలి ఈ పార్టీ వాళ్ళు చేయాలి అని కాదు, ఆయన చేసిండు ఇంతవరకు కూడా, ఇప్పటికి కూడా చేస్తాడని ఆ నమ్మకంతో మేము నమ్ముతున్నాము. సార్లు గెలిపించుకోవాలి, మాకు నమ్మకం గెలుస్తాడని నమ్మకం ఉంది. మంచిగానే మెజార్టీ కనిపిస్తుంది. సార్ గెలిస్తే మాకు ఒక దేవుడు ఉన్నట్టు ఈ గ్రామానికి. ప్రజలు వేస్తామంటారు, గెలిపించుకుందామని అంటారు. సార్ గెలిపించుకుందామని ప్రజల ఆశీస్సులతో దేవుని మనకి వచ్చేసినందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అయితే ఈరోజు మన దన్నారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన రజియా బేగం అక్బర్ పాషా గారిని దన్నారం గ్రామంలో ప్రతి వాడ గల్లీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత పాలకులు 34 సంవత్సరాల నుంచి దన్నారం గ్రామాన్ని ఏలుతున్నారు. కానీ ఎక్కడ చూసినా మురికి కాలువలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, ఏది బాగలేదు. కాబట్టి ఒక కొత్త నాయకత్వం తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున అక్బర్ పాషా గారిని
భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేము ప్రతి వాడ ప్రతి గల్లీ తిరుగుతున్నాము. ఈ సమస్యలు ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి అన్న వెన్నంటే ఉంటాడు అని మాకు హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల సమస్యలు తీరుస్తాడనే ఉద్దేశంతో మేము ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాము. 100% 100-200 ఓట్ల మెజార్టీతోటి భారీ మెజార్టీతోటి దన్నారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తున్నాము. ఇంకోటి దన్నారం గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే స్పందించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్కటి మాత్రం అక్బర్ పాషా గారు మాత్రమే. అందుగురించని ఈ యొక్క ర్యాలీలో భాగంగా దన్నారం గ్రామంలో ఇప్పటివరకు ర్యాలీ తీయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. మాకు అందరూ అన్నకు ఓటేయాలి, మేము గెలిపించుకోవాలి అని మా ఉద్దేశం. ఎందుకంటే మేము ర్యాగట్లకు కానీ ఎక్కడ కానీ పోయేటందుకు రోడ్లు మాత్రం మంచిగా లేక మాకు వర్షాకాలంలో ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు. ఎందుకంటే మేము పని పోతాం కాబట్టి మాకు తెలుసు. అయితే అన్న ముందే మీరు అంత ఇబ్బంది ఎందుకు పడుతుండ్రు, నేను రోడ్డు ముందే ఓపిస్తాను, మీరు పోసుకోండి, కంకర పోసుకోండి, మీరు ఏది ఎర్రమొరం అంటారా పోసుకోండి అని అన్నా కానీ వద్దు, మనము గెలిచినాక అన్ననే పోస్తాడు, ఎందుకు మనం అడగముందే అంటుండు కదా అని గెలిపియాలి. అన్నను ముందు గెలిపించినాక మనం తర్వాత మస్తు పనులు ఎన్ని పనులనే చేయించుకోవచ్చు. మోల్రు అంపులు ఉన్నాయి, ఇట్లా మోల్రు తీయలేరు, వాళ్ళు తీయమని అడిగినా కానీ తీస్తాం అని అన్నారు కానీ సెక్యూరిటీ మేడం కూడా పట్టించుకోలేదు, తీయలేరు. తీయకపోతే సరే తీయకుండా సరే అని మేము కూడా తీసుకున్నాం. ఇప్పుడు అన్నను గెలిపించుకొని మనము ఓట్లు వేసి గెలిపించుకొని మనం ఆ రోడ్లు వేయించుకుందాము. ఏడ పోయినా కానీ రోడ్లు బాగలేవు, మురికి కాలువలు ఉన్నాయి, అన్నీ గలీజ్గా ఉన్నాయి, అన్నీ చేయించుకోవాలి. నీళ్ళు లేవు, మాడకట్టుకు నీళ్ళు లేవు, నీళ్ళకు మాత్రం ఇప్పుడు నీళ్ళే లేవు. ఇప్పుడు బోరింగులు కూడా లేవు, నీళ్ళు లేవు, నల్లలు కూడా రావు. కేసీఆర్ నల్లలు ఇంత తెత్తి పెట్టిండు కానీ మాకు ఒక సుక్క కూడా రాదు, మాకు నీళ్ళు రావు. అట్లాంటి నీళ్ళు కావాలి మాకు నీళ్ళు అని అంటే నేను జెట్ పంప్ పెట్టి నేను నీళ్ళు సౌకర్యం నేను చేస్తాను అన్నాడు. చేస్తాడు అన్న, మాకు నమ్మకం ఉంది చేస్తాడని. అన్నీ గెలిపిస్తామని అందరు కూడా ఒక పట్టుతోనున్నారు. అన్నను గెలిపిస్తే మాకు పనులు అవుతాయి, మాకు పనులు చేస్తాడు, అన్నను గెలిపించాలి. ఇంతకుముందు యాదన్న ఉండే, అయితే ఆ అన్న కూడా మంచిగా పని చేసిండు మాకు. ఎందుకంటే గెలిచిండు కాబట్టి చేసిండు, గెలవకున్నా కానీ చేసిండు. అన్న పోయిన తర్వాత మాకు మస్తు ఇబ్బంది అయింది, ఎంత ఇబ్బంది అయిందో మాకు తెలుసు. అందుకే అన్న లేడు కాబట్టి ఈయన అన్నని ఇప్పుడు గెలిపించుకుందామని మా ఉద్దేశం.